తమిళనాడులో ద్రవిడ పార్టీల ఫ్యూచర్ ఏంటి? దాదాపు 6 దశాబ్దాలు చక్రం తిప్పిన ఈ రెండు పార్టీల పరిస్థితి ఎలా ఉండబోతోంది? విజయ్ పార్టీకి ఇప్పుడు సపోర్ట్ చేసే ఆ 10 మంది ఎవరు? ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ఓటర్లు విలక్షణమైన తీర్పిచ్చారు. ఎవరు ఊహించలేని రిజల్ట్ వచ్చింది. అందుకే 50 ఏళ్ల తర్వాత అక్కడ పొలిటికల్ పిక్చర్ మారింది. తమిళనాడులో దశాబ్దాలుగా అధికార విపక్షాలుగా రెండు పార్టీలే ఉన్నాయి, డిఎంకే, అన్నా డిఎంకే. ఈ రెండు పార్టీలే అధికారాన్ని ఇటు విపక్షాన్ని పంచుకున్నాయి. అంటే ద్రవిడ ఉద్యమ పార్టీలుగా, సాంఘిక సంస్కరణ సారథులుగా, తమిళ భాష పరిరక్షకులుగా, ఇంకో పక్కన నార్త్ ఇండియన్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం, ఇట్లా వీటన్ని చోట్ల డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండే కనిపించాయి. ఇక అన్నా డిఎంకే 7 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, డిఎంకే 6 సార్లు అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు తప్ప మధ్యలో ఎన్ని వచ్చినా వాటికి ఛాన్స్ రాలేదు, అవి నామమాత్రంగానే ఉండిపోయాయి. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వీటికి గండి కొట్టి మూడో పార్టీ వచ్చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక 1952 నుంచి వరుసగా 3 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి తమిళనాడులో. ఇక డిఎంకే ఆవిర్భావం తర్వాత 1967లో ఆ పార్టీ మొదటిసారి పవర్లోకి వచ్చింది. డిఎంకే బహిష్కరణతో అన్నా డిఎంకే ఏర్పాటు చేసిన ఎంజి రామచంద్రన్, ఈయన ఆ తర్వాత కాలంలో సంచలన విజయాలు సాధించారు. ఇట్లా డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు పార్టీల్లోని కూటముల మధ్యనే గెలుపోటములు మారుతూ వచ్చాయి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, స్టాలిన్ ఇట్లా వీళ్లే ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు. 1967లో జాతీయ పార్టీల హవా ముగిసి ద్రవిడ పార్టీలు వచ్చినట్టు ఇప్పుడు ద్రవిడ పార్టీలకు టీవీకే అడ్డుకట్ట వేసింది. విజయ్ 2024లో పార్టీ స్థాపించిన 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు పోటీ చేయకుండా ఆగారు. డిఎంకే, అన్నా డిఎంకే ఈ కూటములకు ప్రత్యామ్నాయం తానే అని ప్రకటించి మరీ గెలుపు సాధించారు. 1977లో ఎంజీఆర్ సారథ్యంలోని అన్నా డిఎంకే 30.4% ఓట్ షేర్ సాధిస్తే ఇప్పుడు విజయ్ అంతకంటే దాదాపు 5% ఎక్కువ 34.92% ఓట్ షేర్ 108 సీట్లు సాధించారు. ఇక డిఎంకే 59 సీట్లు, అన్నా డిఎంకే 47 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లతో సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ విజయ్ పార్టీ టీవీకే సాధించలేదు. మరి ఈ టైంలో విజయ్కి కావలసిన 10 మంది ఎక్కడి నుంచి వస్తారు? విజయ్ మాత్రం తమకు కావలసిన మెజారిటీ ఉందని 2 వారాల గడువు కావాలని గవర్నర్ని కోరారు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వస్తారనేదే ఇప్పుడు తమిళనాట జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వీటితో పాటు ఇంకో 2 పార్టీలు విజయ్తో అధికారం పంచుకోవడానికి మేము రెడీగా ఉన్నాము అని ఆల్రెడీ ప్రకటించేశాయి. కానీ విజయ్ మాత్రం వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నారు. 2 వారాల గడువు కోరడం వెనుక ఒక స్ట్రాటజీ ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అన్నా డిఎంకే నుంచి ఓ 10 మంది టీవీకేతో టచ్లోకి వెళ్లారని చెప్తున్నారు. ఇక్కడ చిన్న పార్టీల సపోర్ట్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాటి వల్ల తలనొప్పులు భరించడం కంటే ఇట్లా డిఎంకే లేదా అన్నా డిఎంకే నుంచి బయటకు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళైతేనే బెటర్ అనుకుంటున్నారట. ఇదొక వాదన. ఇక ఈ విషయాన్ని అంచనా వేసిన డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు అలర్ట్ అయ్యాయి. ఎమ్మెల్యేలను చెన్నై వచ్చేయాలని ఆదేశించాయి. ఈ పార్టీలు కూడా ఇప్పుడు రిసార్ట్ రాజకీయాలు మొదలుపెట్టాయి. ఓవరాల్గా విజయ్ దెబ్బకి దశాబ్దాల చరిత్ర ఉన్న 2 పార్టీలు షేక్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు.